మనం రోజూ కొనే వస్తువుల వెనక ఓ కథ ఉంటుందన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా? దాని అసలు ధర ఏంటి? డానియల్ గోల్మాన్ రచన ఆధారంగా ఈరోజు మనం ఆ దాగి ఉన్న కథల గురించే తెలుసుకోబోతున్నాం. అవును, మనం కొనే వస్తువుల అసలు ధర ఏంటి? ఇక్కడ మనం మాట్లాడేది కేవలం డబ్బు గురించి కాదు. పర్యావరణం, మన ఆరోగ్యం, ఇంకా సమాజం, వీటన్నిటి మీద ఆ వస్తువు ప్రభావం ఎంత? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది. చాలా వస్తువులు గ్రీన్ లేదా పర్యావరణ అనుకూలం అని మనల్ని నమ్మిస్తాయి. కాని అది నిజమా? లేక అదొక మాయాజాలమా? సరే, మొదటి విభాగంలో ఈ మాయ వెనుక ఉన్న నిజాన్ని చూద్దాం. ఉదాహరణకు 100% ఆర్గానిక్ కాటన్ అని రాసి ఉన్న ఈ టీషర్ట్నే తీసుకోండి. పర్యావరణం గురించి ఆలోచించే వాళ్లకి ఇది చాలా మంచి ఎంపికలా కనిపిస్తుంది, అవును కదా? చాలా బాధ్యతాయుతమైన నిర్ణయంలా అనిపిస్తోంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ గ్రీన్ లేబుల్ వెనుక మనం ఊహించని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. ఇది నమ్మగలరా? కేవలం ఒకే ఒక్క టీషర్ట్కు కావాల్సిన పత్తిని పండించడానికి దాదాపు 2700 లీటర్ల నీళ్ల అవసరం. అంటే ఒక మనిషి సుమారు 3 సంవత్సరాలు తాగే నీళ్లతో సమానం. ఇది సహజ వనరులపై మనం వేసే భారం ఎంత పెద్దదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సమస్య కేవలం నీళ్లతోనే ఆగిపోలేదు. రంగుల కథ మరో పెద్ద సమస్య. ఆ మెరిసే రంగు కోసం క్రోమియం, ఫార్మాల్డిహైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు వాడతారు. ఈ విషపూరితమైన రంగులు ఫ్యాక్టరీ వ్యర్థజలాల్లో కలిసిపోయి మన నదుల్ని, భూగర్భ జలాల్ని కలుషితం చేస్తూనే ఉంటాయి. ఈ మార్కెటింగ్ ట్రిక్కి ఒక పేరుంది, అదే గ్రీన్ వాషింగ్. అంటే ఒక వస్తువులో ఉన్న ఒక్క మంచి గుణాన్ని, ఉదాహరణకు ఆర్గానిక్ అన్న పదాన్ని, మనకు పెద్దదిగా చూపిస్తూ దాని వెనకున్న పర్యావరణ నష్టాలన్నింటినీ తెలివిగా దాచిపెట్టడమన్నమాట. అయితే ఇంత జరుగుతున్నా మనం ఈ నిజాల్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం అందరం ఎందుకు ఈ సామూహిక అంధత్వంలో ఉన్నాం? దీని వెనుక ఉన్న మానసిక కారణాల్ని ఇప్పుడు చూద్దాం. విషయమేంటంటే, మన మెదడు తక్షణ ప్రమాదాల్ని గుర్తించేలా పరిణామం చెందింది. గాండ్రిస్తున్న జంతువు కనిపిస్తే వెంటనే పారిపోతాం. కాని నెమ్మదిగా కంటికి కనిపించకుండా జరిగే మార్పులు, అంటే గాలిలో పెరిగే కార్బన్ డయాక్సైడ్ లేదా క్రమంగా నాశనమయ్యే పర్యావరణ వ్యవస్థ, ఇలాంటి వాటిని మన మెదడు అంత సులభంగా గ్రహించలేదు. హార్వర్డ్ సైకాలజిస్ట్ డానియల్ గిల్బర్ట్ దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నెమ్మదిగా జరిగే మార్పుల్ని మనం దాదాపు గమనించాం. అదే మార్పు ఒక్కసారిగా జరిగితే మాత్రం అస్సలు ఒప్పుకోం. మన గ్రహణశక్తిలో ఉన్న ఈ లోపమే అసలు సమస్య. సరే, మన సహజమైన ఈ అంధత్వాన్ని అధిగమించడం ఎలా? అదృష్టవశాత్తు దీనికి కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. దాని గురించే ఇప్పుడు చూడబోతున్నాం. దీన్ని లైఫ్ సైకిల్ అసెస్మెంట్ లేదా సింపుల్గా LCA అంటారు. ఇది ఒక వస్తువు మీద చేసే పూర్తి బ్యాక్గ్రౌండ్ చెక్ లాంటిది. అంటే ముడిసరుకుల సేకరణ నుండి తయారీ, రవాణా, వాడకం, చివరికి దాన్ని పారవేసేంతవరకు దాని జీవిత చక్రంలోని ప్రతి దశలోనూ పర్యావరణంపై దాని ప్రభావాన్ని లెక్కిస్తుంది. ఈ LCA కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక చాలా సాధారణమైన వస్తువును తీసుకుందాం, ఒక గాజు సీసా. ఒక్క గాజు సీసా తయారీలో ఎంత సంక్లిష్టత ఉంటుంది? నమ్మండి, దాని వెనక దాదాపు 1959 విభిన్న పారిశ్రామిక ప్రక్రియలుంటాయి. అంటే చూడండి, చాలా సాధారణంగా కనిపించే వస్తువుల వెనుక కూడా ఎంత పెద్ద కథ దాగి ఉంటుందో. ఈ విస్తారమైన సరఫరా గొలుసుని అర్థం చేసుకోటానికి మన పురాణాల్లోని ఇంద్రజాలం అనే రూపకం చాలా బాగా సరిపోతుంది. ఆ వలలోని ప్రతి రత్నం మిగిలిన అన్ని రత్నాలను ప్రతిబింబించినట్టే ఈ సరఫరా గొలుసులోని ప్రతి ప్రక్రియ మిగతా అన్నింటితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది. ఇప్పటివరకు మనం సమస్యని చూసాం, దాన్ని విశ్లేషించే పద్ధతిని చూసాం. మరి దీనికి పరిష్కారమేంటి? ముందుకు దారి ఎక్కడ ఉంది? ఇప్పుడు దానిపై దృష్టి పెడదాం. ఇక్కడే రాడికల్ ట్రాన్స్పరెన్సీ, అంటే సంపూర్ణ పారదర్శకత అనే ఆలోచన వస్తుంది. ఒక్కసారి ఊహించండి, భవిష్యత్తులో మనం కొనే ప్రతి వస్తువు వెనుక ఉన్న పూర్తి కథ, దాని మంచి చెడులతో సహా మనం కొనే చోటే మనకు తెలిస్తే ఎలా ఉంటుందో. అదే ఈ ఆలోచన వెనుక ఉన్న శక్తి. దీనివల్ల జరిగే మార్పు చాలా పెద్దది. కొనుగోలుదారులమైన మనకు పూర్తి సమాచారం ఉన్నప్పుడు అధికారం అమ్మేవారి చేతిలో నుండి మన చేతిలోకి వస్తుంది. అప్పుడు మన డబ్బుతోనే మనం ఓటు వెయ్యగలుగుతాం. అంటే పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తులనే ఎంచుకోగలుగుతాం. ముగింపులో
గ్రీన్ అనే పదాన్ని మనమొక కొత్త కోణంలో చూడాలి. అదొక వస్తువుకిచ్చే బిరుదు కాదు, అదొక నిరంతర ప్రక్రియ. ముందుకు సాగడానికి ఈ కొత్త ఆలోచనా విధానం చాలా ముఖ్యం. ఇది రెండు సింపుల్ స్టెప్స్. మొదటది మన ఎంపికల వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకోవడం. రెండవది ఒక వస్తువు మంచిది లేదా చెడ్డది అని చూడకుండా నిరంతరం మెరుగుపడుతున్న వాటిని ఎంచుకోవడం. ఈ చిన్న మార్పు ప్రపంచంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. చివరిగా ఈ ఆలోచనతో ముగిద్దాం. మనం కొనే ప్రతి వస్తువు తన పుట్టుక నుండి పారవేత వరకు తన పూర్తి కథను నిజాయితీగా మనకు చెబితే అప్పుడు మన ప్రపంచం ఎంతగా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. Please do subscribe.